పద్య సౌరభం. అందరికీ నమస్కారం. తెలుగు సాహిత్యంలో పద్యం అత్యంత ప్రధానమైన సాహిత్య ప్రక్రియ. పద్యము తెలుగువారి సొత్తు. పద్యాల్లో శతక పద్యాలు చాలా ముఖ్యమైనవి. శతకము అంటే 100 పద్యాలు. ఈ శతకాలు ఛందోబద్ధంగా, వ్యాకరణబద్ధంగా, మకుట నియమంగా ఉండేటువంటివి. మకుటము అంటే పద్యము చివర ఉండే సంబోధన, అంటే సుమతి, భాస్కర మొదలైనవి. ఈ శతక పద్యాలు అందరికీ హితాన్ని తెలిపేటువంటి నీతి శతకాలు, భక్తి తత్పరతను తెలిపే భక్తి శతక పద్యములు, నిందాస్తుతి శతకములు, వేదాంత విషయాలను తెలిపే వేదాంత శతకములు, శృంగార రసబంధురములైన శృంగార శతకములు, ఇలాంటివి ఎన్నో శతక సాహిత్యాలు ఉన్నాయి. తెలుగువారు పూర్వం పెద్దలు అనేక శతకాలను చదివి పిల్లలకు నేర్పించేవారు. భక్తి తత్పరత, సత్ప్రవర్తన, నీతి నిజాయితీ అలవాటయ్యేందుకు ఈ తెలుగు శతక పద్యములు తోడ్పడుతూ ఉన్నాయి. ప్రస్తుత కాలంలో పద్యపఠనము అనే అలవాటే పూర్తిగా మరుగున పడిపోయింది. ఈ మంచి అలవాటును అందరిలో తిరిగి పెంపొందించాలని, పిల్లల్లో పఠనాసక్తిని పెంచాలనే సదుద్దేశంతో శతకాల్లోని కొన్ని ముఖ్యమైన పద్యాలను అర్థసహితంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రప్రథమంగా ఈరోజు శ్రీకాళహస్తీశ్వర శతకంలోని పద్యాలను భావసహితంగా తెలుసుకుందాం. ఏ వేదంబు పఠించెలూత భుజగంబే శాస్త్రముల్ చూచే, తానే విద్యాభ్యసనమునర్చకరి చెంచే మంత్రమూహించే, బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కావు, మీ పాద సంసేవనాసక్తియేగాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ఓ కాళహస్తీశ్వర ప్రభు, కాళహస్తీశ్వర ఆలయానికి ముఖ్యమైన కారణం శ్రీ అనగా సాలెపురుగు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 జీవాలకు కూడా పరమేశ్వరుడు ముక్తిని ప్రసాదించి వాటి పేరుతోనే ఆయన శ్రీకాళహస్తీశ్వరుడు అయినాడు. ఓ శ్రీకాళహస్తీశ్వర ప్రభు, నిన్ను కొలిచిన సాలెపురుగు ఏ వేదమును చదవలేదు. అలాగే నిన్ను పూజించిన సర్పం ఏ శాస్త్రాన్ని అభ్యసించలేదు. నిన్ను భజించిన ఏనుగు ఏ విధమైన విద్యను నేర్వలేదు. బోయవాడైన తిన్నడు ఏ మంత్రమును నిన్ను అర్చించుటకై నేర్చుకోనూ లేదు. నీ పూజ చేయాలనే జ్ఞానము పొందేందుకు సమస్త ప్రాణులకు ఏ చదువులు అక్కరలేదు. కేవలం నీ పాదాలను అర్చించాలనే సద్భక్తియే ముఖ్య కారణము కదా అంటారు దూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర శతకంలో. వచ్చే వీడియోలో మరొక పద్యంతో కలుసుకుందాం. నమస్తే.